నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజు. ఇప్పుడున్న బ్రేకింగ్ న్యూస్ లాగా వచ్చినటువంటి న్యూస్ ఏదైనా ఉంది అని అంటే, ఉత్తరాఖండ్లో పార్లమెంట్లో పాస్ చేసినటువంటి ఒక్కొక్క సవరణ అనుకోండి, బిల్ అనుకోండి, వాట్ ఎవర్, అక్కడ ఉన్నటువంటి సీఎం అంటే ఒకే దేశం ఒకే చట్టం అనేటువంటి నినాదంతో చాలామంది సహజీవనంలో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇటు కుటుంబ పరంగా, వారసత్వం పరంగా, అడాప్షన్స్ పరంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్? ఎందుకంటే కాన్సెప్ట్ ఏంటంటే దాని ప్రకారము సహజీవనం రిజిస్ట్రేషన్ తప్పనిసరి 3 నెలల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేదు అని అంటే ఇలా ఉంటుందని చెప్పి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇది నాకు చాలా ఇష్టమైన టాపిక్ అండి. ఓకే, ట్రెండింగ్ టాపిక్, చాలా ఇష్టమైన టాపిక్ నాకు. ఏంటి సార్ ఆ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, ఇది ఒకే దేశం ఒకే కోడ్. ఓకే, ఒక భారతదేశానికి ఒక చట్టమే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, జెండర్ ఇవన్నీ తీసేసి ఒకటే భారతదేశం ఒకటే చట్టం. అయితే జెండర్లో ఏంటంటే మహిళలకు కొన్ని మనం ఇస్తాం కాబట్టి అవి అలా ఉంచుతూ మిగతా అన్నీ మాత్రం ఒకటే చట్టం ఉండాలి. ఈ కాస్ట్ అని ఇది, ఈ రిలీజన్ ఇది అలా కాకుండా అన్నిటికీ ఒకటే ఉండాలి. అది ఏ టాపిక్స్లో అంటే విడాకులు, దత్తత తీసుకుంటాం, వారసత్వం, సహజీవనం. ఓకే, అంటే డివర్స్, అడాప్షన్, ఇన్హెరిటెన్స్ అండ్ కో ఎగ్జిస్టింగ్, ఇప్పుడు కో లివింగ్ చేస్తున్నారు కదా, సహజీవనం. వీటి మీద ఒకటే చట్టం రావాలని అనాదిగా మనకి బిల్స్ పెడుతూ వస్తున్నారు. 44th అమెండ్మెంట్లో ప్రవేశపెడతాం కూడా జరిగింది, బిల్ పెట్టమనేసి. అది నడుస్తూ వస్తుంది. ఇంకా మన దగ్గర బిల్స్ పాస్ అవుతాం అంత ఈజీ కాదు, మీకు తెలుసు. హైలీ డెమోక్రటిక్ కంట్రీ మంది. ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై అవుతేనే బిల్ పాస్ అవుతుంది. అందుకే మన బిల్స్ చాలా స్లోగా పాస్ అవుతుంటాయి. ఓకే, అయితే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ గోవాలో ఈ చట్టం ఎప్పటి నుంచో నడుస్తుంది. ఎట్లా అంటే పోర్చుగీస్ ఎప్పుడైతే వదిలి వెళ్ళిపోయిందో 1865లో ఆ కోడ్ని అది అలాగే నడిపించుకుంటూ తీసుకొస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ గోవాలో ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. అక్కడేమి ఇలా ఈ క్యాస్ట్ అయితే ఇది, ఆ రిలీజన్ అయితే ఇది, ఇట్లా అనేది లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ పోర్చుగీస్లో అది గోవాలో ఇప్పుడు నడుస్తుంది. ఓకే, ఒక గోవాలో మాత్రమే నడుస్తుంది మన మొత్తం భారతదేశంలో. ఓకే, ఉత్తరాఖండ్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఏమని, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ మా స్టేట్ నుంచే మొదలవ్వాలి భారతదేశంలో, మా స్టేటే ఆదర్శంగా నిలవాలి, వేరే స్టేట్స్ అన్నీ 1 by 1 ఫాలో అవ్వాలి అని ఒక అడుగు ముందుకేశారు. ఇందులో డెఫినెట్గా నేను పర్సనల్గా సీఎం పుష్కర్ సింగ్ గారిని అభినందిస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఆయన తీసుకున్న ఈ అడుగు అది చాలామంది ఇప్పుడు చూసే ప్రజలకు తెలియదు, కానీ ఆ తర్వాత అది అప్లై అయిన తర్వాత ఇట్ విల్ బి హైలీ యూస్ఫుల్ టు ద సొసైటీ. చాలా చాలా హైలీ యూస్ఫుల్ టు సొసైటీ. ఇవి టర్కీ కానివ్వండి, సౌదీ తీసుకున్నా, ఫ్రాన్స్ తీసుకున్నా, జర్మనీ తీసుకున్నా, ఈ కంట్రీస్లో సక్సెస్ఫుల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది నడుస్తుంది. ఇంకొకటి 1985లో షబానో అనే కేసులో, ఓకే, తను ఒక ముస్లిం మహిళ అయి ఉండి మ్యారేజ్ అయిపోయింది, హస్బెండ్ తోటి ఇష్యూస్ వచ్చినాయి, ఆమె మెయింటెనెన్స్కి అప్లై చేసింది. అంటే CRPC 125 ప్రకారం, హిందువులు ఆ ప్రకారమే నార్మల్గానే ఆమె నాకు ఇట్లా అయిపోయింది, నాకు మెయింటెనెన్స్ కావాలని అప్లై చేస్తాంతో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. ఇది మెయింటెనెన్స్ అప్లై చేసేటప్పుడు కూడా. కానీ సుప్రీంకోర్టు అవన్నింటినీ పక్కన పెట్టి ఈమెకి మెయింటెనెన్స్ యాక్షన్ చేస్తాం జరిగింది. అప్పుడే ఒక ఇండికేషన్ వస్తాం జరిగింది బయటకి. ఏది, ఇట్లాంటి విషయాల్లో ఒక మహిళే, హిందూ మహిళ అయినా, క్రిస్టియన్ మహిళ అయినా, ముస్లిం మహిళ అయినా, ఒక మహిళే ఎప్పుడైతే పెళ్ళయి విడిపోయే క్రమంలో మెయింటెనెన్స్ లేక గిజగిజలాడుతుందో ఈ అమ్మాయికి మనం మెయింటెనెన్స్ ఇస్తాంలో తప్పు లేదు అని సుప్రీంకోర్టే ఇన్వోక్ చేస్తాం జరిగింది 1985లో. అప్పుడు ఫస్ట్ మెయిన్ కదలిక వస్తాం జరిగింది. అరే కరెక్టే కదా, మహిళే కదా మెయింటెనెన్స్, మరి ఇప్పుడు హిందూ మహిళకు అప్లై చేస్తే 4 నెలల్లో వచ్చేస్తుంది, ముస్లిం మహిళకి మరి మెయింటెనెన్స్ వస్తానికి ఏళ్ల తరబడి పడుతుంది. మరి ఆల్ ఆర్ ఈక్వల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియానే, అందరూ మళ్ళీ భారతదేశంలో, వాళ్ళ సిటిజన్షిప్ ఏమో మళ్ళీ ఇండియన్ సిటిజన్షిప్సే. మరి ఈ మార్పులు ఏంటి అన్నది ఆలోచన అప్పటి నుంచే 1985 నుంచే స్టార్ట్ అయింది. అప్పుడే 44th అమెండ్మెంట్లో అది పెట్టండి బిల్ అని చెప్పేసి కూడా ప్రవేశపెడతాం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మన మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్, అంటే ఇప్పుడు మనం మాట్లాడేది 1 నేషన్ 1 కోడ్. ఓకే,
మన మోడీ గారు దీని మీద కూడా శ్రద్ధ చూపిస్తున్నారు అన్న విషయము మా న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియర్గా తెలుసు. ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ డిక్లేర్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదు. అది అవ్వాలని పర్సనల్గా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనుషులేనండి. క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా భారతదేశానికి ఒక చట్టమే ఉండాలని నేను కూడా పర్సనల్గా నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఏమంటారు నాగరాజు గారు? అలాగే సార్, అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకు అని అంటే అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ, మనిషికి రెస్పెక్ట్ పోయిన పరిస్థితి అండి. వాళ్ళ బాధ్యత ఉండాలి, భయము ఉండాలి. విచ్చలవిడిగా అంటే నేను ఇర్రెస్పెక్టివ్ రిలీజియన్ అవి వాటికి సంబంధించింది కాకుండా నేను హ్యుమానిటీ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నాను. మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అర్థమే మీరు చెప్పిందండి, హ్యుమానిటీ. ఎలా అని అంటే సార్, ఒకడు ఇంకో 10 మందిని పెళ్లి చేసుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉంటే ఇక్కడ ఉన్న జీవితాలు వీళ్ళు పిచ్చోళ్ళ. అంటే ఒక ఆడపిల్ల మీద మనం వివక్ష చూపించినట్టే కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడికి వరకు వెళ్తుంది. కరెక్ట్. వాడికి అసలు ఇదే లేదా, అంతం లేదా వెళ్ళేటువంటి వాడికి కూడా. బట్ కూడా ఈ తలాక్ అన్నది ఇప్పుడు ఇంతకు ముందులాగా అంత ఈజీగా లేదండి. చాలా స్ట్రిక్ట్ చేస్తారు. సో వీఆర్ ఆల్మోస్ట్ మూవింగ్ టువర్డ్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్తున్నా, ఆశ్చర్యపడక్కర్లేదు. చాలా మంది ఉమెన్స్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం అండి ఇది. కరెక్ట్. అది మనం అదంతా బ్రాడ్ సబ్జెక్ట్ లోకి వెళ్ళాల్సిన. ఉత్తరాఖండ్ లో సహజీవనంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యాం మనం. ఉత్తరాఖండ్ లో సహజీవనం చేస్తే 3 నెలలలోపు అది కనుక రిజిస్టర్ చేసుకోకపోతే 3 నెలల నుంచి 1 year వరకు జైల్లో పడేసే అవకాశం ఉంటుంది. ఆ బిల్లు ప్రకారం ఆ బిల్లు వస్తాం వల్ల మీరు చూడండి, చెలరేగిపోయే సహజీవనంలో బ్రేక్స్ పడతాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే, సహజీవనము ఓకే అని సిగ్నల్ ఇచ్చేసరికి మొత్తం భారతదేశం ఉర్రుతుంది. ఇప్పుడు ఈ బిల్లో ఏమవుతుంది అంటే, ఉత్తరాఖండ్ ప్రవేశపెట్టిన బిల్లు ఏమవుతుందంటే, సహజీవనము నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ 3 months కనుక నువ్వు రిజిస్ట్రేషన్ చేయకపోతే అది ఇల్లీగల్ రిలేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. అది చాలా హర్షణీయమైన విషయం కదండి. దానికి ఎక్కడో చెక్ పెడుతున్నాం కదా. 3 months ఇస్ మోర్ దెన్ ఇనఫ్ కదా టు నో ఇఫ్ ద పర్సన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. అంటే ఏంటి, పగలు రాత్రి కలిసి ఉంటారు కాబట్టి 3 నెలల తర్వాత మీరు ఓకే అనుకుంటే అట్లీస్ట్ అప్పటికైనా పెళ్లి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అట్లీస్ట్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ మ్యారేజ్, రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటున్నారు. అంటే మీరు కలిసి ఉంటున్నట్టు మాకు తెలుస్తుంది. అట్లీస్ట్ మీరు ఇద్దరు కలిసి ఎట్టైనా హోటల్ పోయినా, మీరు ఇద్దరు కలిసి ఎట్టైనా ట్రావెల్కి వెళ్తున్నా, ఒక గవర్నమెంట్ ఒక వ్యవస్థకి మీరిద్దరు ఎవరు అన్నది తెలియాలి కదా. ఎక్కడ పడితే మీరు అక్కడ కలిసి ట్రావెల్ అవుతున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇఫ్ నాట్ వి విల్ గివ్ టు ద సొసైటీ. సో 100% ఉత్తరాఖండ్ లో ఎవరైతే మన పుష్కర్ సింగ్ గారు ఈ బిల్ ప్రవేశపెట్టారో ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ హిమ్. ఎందుకంటే వాళ్ళ సహజీవనం అనేది టూ మచ్ అయిపోయింది సార్. బాధ్యత లేకుండా అయిపోయింది. ఎవరి ఇష్టానికి వాళ్ళు ఉంటాం. కరెక్ట్. మీరు ఇందాకంటే 3 months లో ఒక క్లారిటీ వచ్చేస్తుంది రిలేషన్షిప్ మీద. ఖచ్చితంగా వస్తుంది. బేసిక్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. పగలు రాత్రి అలవాట్లన్నా తెలిసిపోతాయి. అలవాట్లు తెలిసిపోతుంది, వ్యసనాలు తెలిసిపోతాయి, ఆర్థికంగా ఎలా ఉన్నారనేది తెలుస్తుంది, కుటుంబ పరంగా ఫర్దర్ గా వెళ్ళొచ్చు లేదనే దాని మీద క్లారిటీ వచ్చేస్తుంది. 3 months ట్రావెలింగ్ లో చాలా విషయాలు. 2 అతిపెద్ద మేజర్ ఏదైనా ఉంది అని అంటే మానసిక పరమైనటువంటివి, భావోద్వేగ పరమైనటువంటివి, ఆ డిపెండెన్సీలో ఆ ఇంటెలెక్చువాలిటీ కానీ, బ్యాలెన్స్ కానీ, ఏ విధంగా ఆ కంపాటబిలిటీ ఏ విధంగా ఉందనే దాని మీద అవగాహన అయితే డెఫినెట్ గా వస్తుంది. నేను దీనికైతే ఇది చేస్తాను సార్. అంటే అకార్డింగ్ టు మై సెల్ఫ్, నేను అకార్డింగ్ టు మీ నేనైతే చాలా క్లియర్గా చెప్పగలుగుతాను. ఒకవేళ అమలు చేస్తారా లేదా అనేది పక్కన పెడితే, సహజీవనంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం హ్యుమానిటీ యాంగిల్ నుంచి చూసుకుంటే ఇది ఒక సెక్యూరిటీ అని నేను చెప్తాను డెఫినెట్గా. ఆడపిల్ల పెద్ద మనిషి అయిన తర్వాత తండ్రి పక్కన పడుకోబెట్టడానికే మన వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఎందుకు అనంటే దానికి చాలా రీజన్స్ చెప్తారు. వెనకుండేటువంటి అర్థాలు చాలా ఉంటాయి. ఏ రకంగానన్నా సరే ఒక రిలేషన్ కరెక్ట్ కాదు అని చెప్పడానికి తండ్రి కూతుల మధ్య అది ఉంది. అలాంటిది కలిసి బతకాలి అనుకున్నప్పుడు 100 రకాల రీజన్స్ తోటి మనం మనల్ని సెక్యూర్ గా ఉంచుకోవటంలో. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లోనే ప్రినప్షియల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, కో లివింగ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. మన దగ్గర విచ్చలవిడిగా అయిపోయింది కదా. చాలా చాలా డెఫినెట్ గా దీనికి ఎక్కడొక్కడ చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే ఈ బిల్ కనుక అక్కడ పాస్ అయింది అంటే మొత్తం భారతదేశంలో ఇది డెఫినెట్ గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ దట్ విల్ బి గుడ్ న్యూస్ ఫర్ ద సొసైటీ. అవును సార్, చెప్తున్నాను కదా. ఇవాళ చాలా అంటే మనకు ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాల్లో
తండ్రి కూతుర్ని కలవనివ్వరు, అక్క తమ్ముళ్ళని కూడా కలవనివ్వనటువంటి పరిస్థితులు. ఎందుకు అని అంటే ఒక సెక్యూరిటీ అక్కడ కూడా చూసుకుంటుంది ఒక కుటుంబం. కరెక్ట్. మా ఇండివిజువల్గా లైఫ్ని లీడ్ చేయాలి అనుకున్నప్పుడు 100 సెక్యూరిటీలు చూసుకోవడం తప్పలేదు. నాగరాజు గారు, నేను మీకు కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారు. నా దగ్గరికి వచ్చే విడాకుల కేసుల్లో హస్బెండ్స్ సొంత అన్నదమ్ములతోటి లేకపోతే సొంత ఫాదర్స్ తోటి లింక్ పెట్టి ఆ కారణం చూపించి విడాకులు అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన కోర్టులలో ఏవైతే మన కోర్ట్స్, ఫ్యామిలీ కోర్ట్స్ లో ఉన్నాయో, ఒక్కొక్క డైవర్స్ పిటిషన్ తీసి రీజన్స్ చదివితే అవాక్ అయిపోతారు. అది ఇంకా మనం డిస్కషన్స్ లోకి రాలేదు. ఆ రీజన్స్ చదివితే అవాక్ అయిపోతారు. ఈ రీజన్ కానీ ఈ రీజన్ నిజంగానే ఉంటుందా అన్నది న్యాయవాదులు మేమే షాక్ అవుతుంటాం అప్పుడు. అంటే జనరల్గా సార్ నిజంగా డిస్కషన్ వచ్చింది కాబట్టి చేస్తున్నాను. ఆడపిల్లల జీవితాలు సహజీవనంలో ఉండి పిల్లల్ని కనేసి వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి పొన్నామ నరకమే సార్. అసలు అరణ్య రోదన లెజిటిమేట్ అంటారండి, కానీ అది ఇల్లెజిటిమేట్ కిందే ఉంటుంది. అవును. మనం చేసుకున్న డిస్కషన్ ఏదైతే ఉంది, ఎందుకో చెప్పనా మీకు, ఎవరైతే వీడు కనేసి వెళ్ళిపోతాడో నా పిల్లోడు కాదంటాడు. ఈ అమ్మాయి ఇప్పుడు ఆ పిల్లోడిని పట్టుకొని కోర్టుకి వెళ్ళి DNA టెస్ట్కి అప్లై చేయాలి. వాడిని పిలిచి మళ్ళీ DNA టెస్ట్కి గవర్నమెంట్ డాక్టర్ త్రూ ప్రవేశపెడతారు. అది అయిన తర్వాత అప్పుడు నీదే DNA అని అంటాడు. అప్పటి వరకు మొత్తం సర్వం కోల్పోతుంది ఈ అమ్మాయి, మొత్తం ఫ్యూచర్ పోతుంది. అసలు ఈ అమ్మాయి కోర్టు చుట్టూ DNA గురించి తిరిగింది అంటేనే ఇంకా అక్కడతోటి మీరు అర్థం చేసుకోండి, ఏ మొగాడు మళ్ళీ వచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం వెరీ డిఫికల్ట్. ఒక డైవర్స్ కేసు కంటే ఘోరం ఇది, రైట్? సో ఈ లెజిటిమేసీని ప్రూవ్ చేసుకుంటానికే ఆ అమ్మాయి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే రూల్ వచ్చిందో అది 100% కరెక్ట్ అండి. అది ఇందాక మీరు ఒక స్టేట్మెంట్ అన్నారు నాగరాజు గారు, కన్న తండ్రి పక్కన ఎదిగొచ్చిన అమ్మాయిని పడుకోబెట్టాలన్నా కూడా తల్లి కానీ లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఆలోచించే పరిస్థితికి ఎందుకు వచ్చామంటే, జస్ట్ మనము ఒక 10 days బ్యాక్ మనం ఒక వీడియో తీస్తాం, అది 1 lakh వ్యూస్ కూడా దాటింది. ఏది జీడిమెట్ల షాపూర్ నగర్లో తండ్రి కూతుర్ని అత్యాచారం చేశాడు. ఓకే, ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చేస్తారు, అది వేరే విషయము. ఫస్ట్ స్టార్ట్ చేసిందే తండ్రి. అది కూడా అది ఫస్ట్ టైం కాదు, అది కంటిన్యూగా తండ్రి చేస్తూనే ఉన్నాడు. ఈ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయపడి లాస్ట్ వాళ్ళ అమ్మకి చెప్పుకుంది. ఎక్కడో అది మన హైదరాబాద్ లో, మన శివార్లలో, మన జీడిమెట్లోనే జరిగిన సీన్. మీరు అది చెప్తాలో 100% తప్పేం లేదు. అదే అక్కడే సెక్యూరిటీ లేనప్పుడు ఈ సహజీవనాలు, ఈ హ్యూమన్ రిలేషన్స్ అంతా ఉండొచ్చు. ఇన్ఫాచ్యురేషన్ అండి, తాత్కాలిక ప్రేమ భావన, ఆ వయసులో ఆ హార్మోన్స్ రిలీజ్ అయ్యే ఆ బాడీ రిక్వైర్మెంట్ తప్ప ఎక్కడ ఉందండి మెచ్యూర్డ్ థాట్స్? అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి మ్యారేజ్కి, అవునా? మనందరం అలాగే చూస్ చేసుకుంది. ఈ 7 తరాలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోకుండా ఎప్పుడైతే 7 తరాలు చూసుకొని చేస్తేనే దిక్కులేదు. ఓకే, ఈ ఫ్యామిలీ కోర్ట్స్లో డైవర్స్ కేసులు నిండిపోయి కోర్టులు మొత్తుకుంటున్నాయి, మీరు మ్యూచువల్ డైవర్సులు తీసుకోండి నాయన అని. ఓకే, 7 తరాలు చూస్తేనే. ఏ తరము చూడకుండా వీళ్ళు వెస్టర్నైజ్డ్ కల్చర్ని, సహజ వెస్టర్నైజ్డ్ కల్చర్ అంటే అక్కడ దానికి పెద్ద హిస్టరీ ఉంది, అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు. ఓకే, ఆ వెస్టర్నైజ్ కల్చర్ని చూసి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇలా వెళ్ళి రేపొద్దున పిల్లోడు పుట్టిన తర్వాత ఇది నీ పిల్లోడు కాదని ఈ DNA టెస్ట్ కోర్టు చుట్టూ తిరిగి, DNA టెస్ట్ ల్యాబ్స్ బంజారాహిల్స్ లో బిజీ అయిపోతున్నాయి, ట్రూత్ ల్యాబ్స్ అని. మీరు నమ్మరు, ఇంతకు ముందు DNA టెస్ట్ అంటే ఇట్స్ బిగ్ టెస్ట్. ఏదో పెద్ద బిజినెస్ మ్యానో లేకపోతే పెద్ద పొలిటీషియనో వారసులు బయటకు వచ్చారంటే DNA టెస్ట్ ఇవ్వాలం మనం. ఇవాళ DNA టెస్ట్లు అన్నది చిల్లర్ బ్లడ్ టెస్ట్ లాగా అయిపోయింది, ఒక బ్లడ్ టెస్ట్ లాగా అయిపోయినాయి DNA టెస్ట్లు. ఆలోచించండి సమాజం ఎటువైపు వెళ్తుంది అన్నది. ఓకే, ఇవన్నిటికీ మనం చెక్ పెట్టాలి అంటే అది పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎనీవేస్ చూద్దాం అంటే దీని మీద ఏ విధంగా డిస్కషన్ పెట్టి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారనేది. ఎందుకంటే ఇందులో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. సహజీవనంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జరిగేటువంటి అన్యాయాన్ని, దాని తర్వాత కొంతమంది అక్రమ సంబంధం పెట్టుకుని సెకండ్ మ్యారేజ్ రిలేషన్లోకి వెళ్ళి వాళ్ళకు కూడా అన్యాయం జరిగేటువంటి పరిస్థితిలో ఉండేటప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇదంతా చేయడం జరిగింది. మీ అభిప్రాయాన్ని కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా సార్, వెరీ గుడ్ టాపిక్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. మనము చేసే వీడియోస్ అద్భుతమైన కమెంట్స్ అండ్ అద్భుతమైన వ్యూవర్షిప్ వెళ్తుంది. వెరీ హ్యాపీ ఫర్ దట్. మనము మళ్ళీ చెప్తున్నట్టుగా మనం సమాజానికి ఇవన్నీ అవగాహన
తెప్పేయాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మీరు కింద సహజీవనంలో ఎవరెవరు ఎంతమంది బాధపడ్డారో కింద దయచేసి కమెంట్స్ కావాలమ్మా. ఈ కమెంట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కొత్త చట్టం రావాలని మనం అందరం ఫైట్ చేస్తున్నాం. మీరు ఇలాంటిది రావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎస్, లేదు దీని మీద అవగాహన కోసం ఉన్నా సరే మేము వచ్చి మాట్లాడతాం అనుకుంటే మీరు మా షోలో పార్టిసిపేట్ చేయొచ్చు డైరెక్ట్గా. శశికాంత్ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది కదా, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసినా సరే రావచ్చు. లేదు ఎవరైనా సరే మీ జీవితంలో మోసపోయి మా జీవితంలో ఇలా జరిగిపోయింది, దానివల్ల మేము ఇది కోల్పోయాం అనేటువంటి ధైర్యం కనుక మీకుండి, మీకు ఆ ధైర్యం ఉండి పర్లేదు ఏదున్నా సరే నేను మీడియాలోకి రాగలుగుతాను అనేటువంటి కాంక్ష కనుక మీకున్నా, లేదా లేదు ఏదో ఆ సెక్యూరిటీ త్రూ మీడియా అయినా మాకు వస్తుందని మీకు అనిపించినా కూడా శశికాంత్ గారి ప్రోగ్రాంలో, అంటే మేము చేసేటువంటి ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా కూడా ఆ విధంగా సరే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, రావచ్చు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. ఇవాళ చాలా విషయాల్లో మీరు అవగాహన కల్పించి, ఒక చట్టమే కాదండి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా ఒకప్పుడు ఎక్కడో ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్తే, అంటే అటు ఒక తండ్రి, ఒక అన్న, ఒక తల్లి, పెద్దమ్మ, పెద్దనాన్నలు చెప్పేటువంటి విషయాలు చాలా కూలంకషంగా మీరు మాట్లాడి మరీ చెప్తున్నారు కాబట్టి ఆడియన్స్ కూడా అంత బాగా కనెక్ట్ అయ్యి మీ గురించి ఆలోచించి మాట్లాడుకుని మరి మీ షోలో పార్టిసిపేట్ చేయడం రెడీగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ పాజిటివ్ కాంప్లిమెంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అలాగే ఇలాంటి టాపిక్స్ ఇస్తున్నందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తూ చాలా థ్యాంక్ యూ సార్.